పెద్దలారా మిత్రులారా, ఇవాళ నేపాల్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. జన్జైడ్ ఉద్యమాలు జరిగినాయి. జన్జైడ్ ఉద్యమాల తర్వాత నేపాల్‌లో వాలెన్షా అధికారంలోకి వచ్చాడు. చాలా కాలంగా అధికారంలో ఉన్నటువంటి నేపాల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎన్‌యు-ఎంఎల్ పార్టీలు పక్కన పెట్టేసి ఈ వాలెన్షా అధికారంలోకి వచ్చినట్టు పరిస్థితిని మనం చూస్తాం. ఈ క్రమంలోనే జన్జైడ్ ఉద్యమం తర్వాత వాలెన్షా అధికారంలోకి వచ్చాడు. 275 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి పార్లమెంట్లో 182 స్థానాలు గెలుచుకొని వాలెన్షా అధికారంలోకి వచ్చాడు. దానికి ప్రధానంగా యువత తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో ఈ క్రమంలో మాజీ ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ జైల్లో పెట్టారు. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఉన్నదో ఆ రోజు ఆయన చేసినటువంటి ఆగడాలన్నీ కదా. ఆయనతో పాటు మాజీ ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీతో పాటుగా హోంమంత్రి రమేష్ లేఖక్, అదేవిధంగా హోంమంత్రి ప్రధాన కార్యదర్శి గోకర్ణమణి, అదేవిధంగా ఆర్మీ చీఫ్ ఆర్తాల్, అదేవిధంగా మాజీ ఎన్ఐడి హెడ్ ఉతురాజ్ థాకర్, కాట్మాండ్కి సంబంధించినటువంటి చూసేటువంటి చాబిర్జాల్. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం నేపాల్లో. సో ఎందుకంటే వీళ్ళు పాత టీము, గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు ముఖ్యంగా ప్రజలను పట్టించుకోలేదని ఆ విధమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలో జన్జైడ్ ఉద్యమం జరిగిన తర్వాత మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కార్కి కేర్ టేకర్ చీఫ్గా ఎన్నికలకు వ్యవహరించడం జరిగింది. నేపాల్లో ఎన్సీపీ ఏదైతే ఉన్నదో ఎన్సీపీ పార్టీ నేపాల్లో ఇండియన్ పీనల్ కోడ్ లాగానే ఎన్పీసీ ఉంటుంది. దాని ప్రకారం సెక్షన్ 151, 182 ప్రకారం సో ఆ రోజుల్లో జరిగిన సంఘటనలకి నేరపూరిత ఉద్దేశంతో అణిచివేసే ప్రజా ఉద్యమాలను అణిచివేసే కార్యక్రమం జరిగిందని చెప్పేసి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ మాజీ ప్రధాని అండ్ టీంని జైలు లోపలేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం. సో భారత్ని దూరం పెట్టి భారత్ అగ్నెస్ట్ భావాలతోని చైనాతో ఫ్రెండ్షిప్ చేసి ఆ విధంగా పెద్ద ఎత్తున ఇదిగా చేసినటువంటి పరిస్థితి. ఒక దశలో నేపాల్ సరిహద్దు గ్రామాలను కూడా చైనాకు అప్పచెప్పే కార్యక్రమం, వీళ్ళు కమ్యూనిస్టులు వాళ్ళు కమ్యూనిస్టులు అనే కథా కార్యక్రమం నడిచినటువంటి కార్యక్రమంలో ఇవాళ వాలెన్షా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆ విధంగా ముందుకు పోయే పరిస్థితి ఉన్నాం. సో ఇందులో ప్రధానంగా మనం తెలియజేసుకోవాల్సింది, చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇందులో గతంలో జన్జైడ్ ఉద్యమం ఎందుకు జరిగిందనే దానికి వచ్చినప్పుడు, ఈ జన్జైడ్ ఉద్యమానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఈ జన్జైడ్ ఉద్యమంలో రాజకీయ అవినీతి బాగా పెరిగిపోయింది. వాళ్ళు కమ్యూనిస్టులే, అది నేపాల్ కానీ లేకపోతే శ్రీలంకకు సంబంధించి కమ్యూనిస్టుల అధికారంలోకి వస్తే అంటే వ్యక్తులు మారితే విధి విధానాలు మారవు. విధి విధానాలు ఏంది, జెండా ఏదన్నా కానీ ఎజెండా ఏంది, వ్యక్తులు ఎవరన్నా కానీ ఈ పాలసీస్ ఏందనేది చాలా ప్రధానంగా మనకు అర్థమవుతుంది. సహజంగా నేను ఒక విషయం భారతదేశానికి సంబంధించింది నేను పెడతా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఇదే వర్తించింది. 1-2 అంశాలు అటు ఇటున్నా. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా భూమి పంపిణీ, సామాజిక న్యాయం, ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సమాన అవకాశాల సమాజం కోసం. కానీ జన్జైడ్ ఉద్యమంలో ఏం జరిగింది, నేపాల్కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు అక్కడ సోషల్ మీడియాను రద్దు చేశారు, అదేవిధంగా ఇంటర్నెట్లను బంద్ చేశారు, నిరుద్యోగం పెరిగిపోయింది, ద్రవ్యోల్బణం 4% ఉంటేనే కష్టం, 10% నుంచి 15% దాటిపోయింది. ప్రజలు రొట్టె ముక్క, బ్రెడ్ ముక్క కొనుక్కుందామంటేనే కష్టమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ పరిస్థితులన్నీ మనం చూసాం. ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. సో ఈ క్రమంలో రాజకీయ అవినీతి, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున అంటే అందుకోసమే వీళ్ళని ఓడించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. పురాతన పార్టీ నేపాల్ కాంగ్రెస్ని, సీపీఎన్‌యు-ఎంఎల్ ఇది పెద్ద మావోయిస్ట్ పార్టీ, వీళ్ళని కూడా ఓడించారు. సో రాజకీయ అవినీతి పెరిగిపోవటం, స్థిరత్వం లేకపోవటం, సో దీనివల్ల ఇట్లాంటి పరిస్థితులు ఉండటం వల్ల నేపాల్లో ఈ పరిస్థితులన్నీ వచ్చినాయి నేను తెలియజేసుకుంటూ. సో ఒకటే ఎజెండా, ప్రజలకు సంబంధించి బ్లాక్ మార్కెట్లు అరికట్టాలి, ధరలు తగ్గి అదుపులో ఉంచాలి. రాజకీయ అవినీతి ఉంది కదా అని చెప్పేసి భోగలాలసాలు, ప్రజలేమో పేదరికంలో మొక్కుతూ ఉంటే, రాజకీయ నాయకులు ఎంపీలు, మంత్రులు వీళ్ళంతా భోగలాలసాలు వెళ్తూ ఉంటే ప్రజలకు మండింది. అదే జన్జైడ్ వైపు యువత కోపాలు వచ్చి దాడులకు వెళ్ళినటువంటి పరిస్థితి, తిరుగుబాట్లకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఒకటే, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్, సమాన అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ, సామాజిక న్యాయం ఉండాలి. 1-2 అంశాలు అటు ఇటుగా ఉన్నా కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ ఫార్ములాగా
బీసీలకు సంబంధించి భారతదేశంలో బీసీల ఎజెండా ఏదైతే ఉందో దాన్ని ప్రపంచం ముందు కూడా పెడుతున్నా 2 అంశాలు అటు ఇటు ఉన్నా. సో స్థానిక కాలమాన పరిస్థితులు ఇచ్చా ప్రజల ఎజెండాని భారత రాజ్యాంగం ఎట్లయితే అడాప్ట్ చేసుకొని మార్పులు, చేర్పులు, కూర్పులు ఎలా ఉన్నాయో నేపాల్‌కు సంబంధించి కానీ ఇంకో దేశం కానీ స్థానిక ప్రజల మనోభావాలకు అనుకూలంగా వాళ్ళ యొక్క హక్కుల్ని, వాళ్ళ యొక్క డిమాండ్స్‌ని అడాప్ట్ చేసుకొని, దత్తత తీసుకున్నట్టుగా చేసుకొని, ఆ విధంగా వాళ్ళ అనుకూలమైనటువంటి మనోభావాలు ముందుకు తీసుకోవాల్సిన అవసరం నేపాలే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశానికైనా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ విధంగా ముందుకు పోయినటువంటి రాజ్యాలు, ప్రభుత్వాలు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో, ప్రజల మనసులో నాటుకుపోతే, అంతే తప్పితే ఇష్టరాజ్యంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాలు, పాలక వర్గాలు కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర చెప్తుంది. సో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే ఉందో అదే 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అర్ధరాత్రి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. సో ఒకవైపు మహాత్మా గాంధీ ఉద్యమం, రెండో వైపు సుభాష్ చంద్రబోస్ ఎప్పుడొచ్చి దాడి చేసి ఆక్రమించుకుంటాడని. ఇది సాక్షాత్తు గరిడేపల్లి సత్యనారాయణ సంబంధించినటువంటి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ తను పనిచేస్తున్నటువంటి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్లకు సంబంధించిన అంశం కాదు ఇది. సాక్షాత్తు ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి ప్రధాని అట్లీ, బ్రిటిష్ ప్రధానమంత్రి అట్లీ, ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత పశ్చిమ బెంగాల్ కేంద్రంగా ఉండేది, నేషనల్ మీడియా అంతా అక్కడ ఉండేది కలకత్తాలో. ఆయన ఏరే సందర్భంలో ప్రోగ్రామ్ పర్పస్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు ఆయన అడిగారు, భారతదేశానికి ఉన్న పళంగా ఎందుకండి అంత సడన్గా ఇది ఇచ్చేశారు స్వతంత్రం అని అన్నప్పుడు ఆయన గాంధీ ఉద్యమాన్ని తక్కువ చేయలేం, పెద్ద ఎత్తున చేశాడు ఇంటర్నల్గా. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ పేరుతోని భారతదేశం మీద దండయాత్రకు వచ్చి ఎట్లాగూ మీ దేశాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే కార్యక్రమం వచ్చింది, ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వడానికని మేము ఇచ్చిన పద్ధతిలో అని చెప్పినటువంటి పరిస్థితిని నేషనల్ మీడియా అంతా రాసింది. సో ఆ విధంగా ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ కూడా పెద్ద రాజ్యాలే మిగలలేదు. అందుకోసం ఈ 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించింది ప్రజలకు అనుకూలంగా సంబంధించి రాజకీయ పార్టీలుగా డివిజన్ జరిగి ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో దేశంలో రాచరికాలు పోయి ఏది ఆదిమ సమాజం మధ్యయుగం నిప్పుగా అనుకున్న తర్వాత వ్యవసాయం వచ్చిన తర్వాత ఆ విధంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నటువంటి ఆధునిక వైపు రాచరికాలు పోయి ప్రజాస్వామ్యం వైపు వెళుతుంది ప్రపంచం. ఈ క్రమంలో నేపాల్ కూడా ఆ విధంగానే వెళ్ళింది. సో 100కి 95 నుంచి 98% దేశాలు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాయి. ఇవాళ ఇది ధనస్వామ్యంగా మారకుండా చూసుకొని ఆ ప్రభుత్వాలను నడుపుకునేటువంటి బాధ్యత స్థానిక ప్రభుత్వాలదే. అంటే ఆయా దేశాల యొక్క ప్రతినిధులే బాధ్యత. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బ్యూరోక్రటిక్ విధానాలకు దూరంగా ఉంటూ ప్రజల మనోభావాలకు అనుకూలంగా ప్రజలకి అనుగుణంగా పరిపాలన చేసినటువంటి వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రాల్లోనే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి వాళ్ళు చూసాం. ప్రజల మనోభావాలకు అనుకూలంగా వాళ్ళ యొక్క కనీస జీవన ప్రమాణాలు లేకుండా సో తినడానికి ఇందులోనే త్రాగునీరు, సాగునీరు, విద్యుత్తు, ఇతర రంగాలు ఏదైతే ఉన్నాయో అన్ని రంగాలు 50 నుంచి 100 రంగాలని ఆ విధంగా ఒకవైపు చూస్తూనే ఇప్పుడు చెప్పినటువంటి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, స్కిల్ డెవలప్మెంట్, సమాన అవకాశాల సమాజం కోసం వీటిని చేస్తూనే ఇంకా ఇతర రంగాలను కూడా అభివృద్ధి చేస్తూ బాటలు వేస్తూ అప్పుల ఊబిలో నుంచి బయటికి తీసుకొస్తూ ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే ఆ విధంగా అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యతనిస్తూ అన్ని వర్గాల ప్రజలకి, అన్ని సామాజిక వర్గాల ప్రజలకి ప్రాధాన్యతనిస్తూ ముందుకు పోయినటువంటి మనగలిగినటువంటి పార్టీలు లాంగ్ రన్గా పరిపాలన చేస్తున్నాయి. ఇది భారతదేశ చరిత్ర చెప్తుంది, ప్రపంచ చరిత్ర చదివిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. సో వీలుంటే టైం ఉంటే కొనుక్కొని చదువుకునే ప్రయత్నం చేయండి. వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ బుక్స్ మీ సమీపంలో పట్టణంలో ఉన్నటువంటి బుక్ స్టాల్స్లో దొరుకుతాయి ఖచ్చితంగా. లేకపోయినా మీరు ఆర్డర్ ఇస్తే డబ్బులు ఇచ్చిపోతే వాళ్ళు తెప్పిస్తారు. చదువుకునే ప్రయత్నం చేయండి. ఎవడేది చెప్తే అది నమ్మేలా కాకుండా మా గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి శుభ్రాహ్మణుడు, ఆయన వడ్రంగం పనిచేసేటువంటి అతను, శుభ్రాహ్మణ్య వడ్ల పని చేసేవాడు, కార్పెంటర్ వృత్తి. ఆయన చెప్పాడు, నేను చెప్పిందల్లా కాదు, నువ్వు ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుని నేను చెప్తాను అన్నాడు. సో ఈ బౌద్ధం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో ఏదైనప్పటికీ నేపాల్ హిందూ రాజ్యంగా చలామణి అవుతున్న పరిస్థితి కొనసాగుతుంది. ఆచార వ్యవహారాలను గౌరవిస్తూనే వీటన్నిటిని చేసుకుంటూ పోవాలా. రాజు అంటే సహజంగా కిరీటం పెట్టుకొని కుర్చీ మీద తీర్మానాలు చేసేలాగా మనకి అనిపిస్తుంది. లోపల నిద్రలో పట్ట మామూలుగా ఒక సర్పంచ్ వారిని మనకు గెలిస్తేనే. సో ఇవన్నీ ఉన్నాయి. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.